నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలులోని కలెక్టరేట్లో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులకు శ్రవణ యంత్రాలు పంపిణీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె దివ్యాంగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె వికలాంగుని వద్దకు వెళ్లి కింద కూర్చొని అతని సమస్య వినడం చర్చనీయాంశంగా మారింది. కురకనమెట్ల ఎంఆర్ఓగా చేరిన సురేష్ను టీడీపీ నాయకులు ఆత్మీయంగా సత్కరించారు. టీడీపీ మండల పార్టీ నాయకులు బాబురావు నేతృత్వంలో పార్టీ నాయకులు పలువురు వెళ్లి ఆయన్ను దుశ్శాలులతో పూలమాలతో సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పొదిలిలో పేకటాడుతున్న 10 మందిని ఎస్ఐ కోటయ్య అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వీరి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు తీసుకునే సందర్భంగానే హెచ్చరించారు. శ్రీశైలానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఆగిపోవడంతో 10 గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు సంబంధించిన ఉన్నతాధికారి శ్రీరామచంద్రమూర్తి గేట్లను మూసివేశారు. సుంకేసుల పైనుంచి వస్తున్నట్టు నీరు రాకపోవడంతో శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో గేట్లను మూసివేసి నీటిని నిలుపుదల చేశారు. కొమరోలు మండలంలో పేకటాడుతున్న వ్యక్తులని ఎస్ఐ మసూదన్ అరెస్ట్ చేశారు. వీరిని స్టేషన్ తరలించి తన శైలిలో విచారించారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. పేకటాడితే కఠినమైన చర్యలు తీసుకున్న సందర్భంగా హెచ్చరించారు. గిదలూరు బేసరపేట రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 వాహనాలు ఎదురుగా వస్తూ ఢీకొట్టాయి. దీంతో ఆ 2 వాహనాల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రాథమిక చికిత్స కోసం గిదలూరు వైద్యశాలకు తరలించారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి జరుగుతుండడం గమనించాల్సిన విషయం. రాచర్ల గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఆచారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇతని వాహనానికి నుంచి వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయనకు ప్రమాదం జరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ మార్కాపురం పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నాయకులతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ తదితర సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల వేళ వీడియో తీసినటువంటి వీడియోగ్రాఫర్లకు నిధులు వెంటనే విడుదల చేయాలని వీడియోగ్రాఫర్ల ప్రతినిధి బాబీ సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. పొదిలి కాటువారిపాలెం ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కొండ చిలువ హల్చల్ చేసింది. దాదాపు 15 అడుగులున్న కొండ చిలువను గ్రామస్తులు పట్టుకుని పారిశుద్ధ్య అధికారులకు అప్పగించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.